మద్యం దందా జగనదే అంతా. నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పాడంటే, ఈ డబ్బంతా జగన్ గారికే చెందుతుంది, దాంట్లో నుంచి 5 కోట్లు మిథున్ రెడ్డికి పోతుంది, మాకు వచ్చింది ఏం లేదు, వాళ్ళు చెప్పిందే మేము చేశాము అని సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో వచ్చిందండి. వైకాపాయంలో వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణానికి పాల్పడే సిండికేట్లో నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన భాగస్వామ్యమని సిట్ దర్యాప్తులో తేలింది. చూడండి, వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం సంస్థకు అరవిందో గ్రూప్ ద్వారా 45 కోట్లు రుణము ఇప్పించింది జగనేనని వెల్లడైంది. 12% వడ్డీతో రుణం తిరిగి చెల్లించడంతో పాటు మద్యం సిండికేట్లో భాగస్వాములైన జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజకశిరెడ్డి, నేటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిలకు నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనే ఒప్పందంతో ఈ రుణం ఇప్పించినట్లు నిర్ధారణ అయింది. చూడండి, ఇది మద్యం స్కామ్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. దీనికి వైసీపీ కూటమి ప్రభుత్వము చిన్నాబన్నోళ్ళని అరెస్ట్ చేస్తుందే తప్ప పెద్ద తలకాయన జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళట్లేదు. చేసిందే ఆయనేరా స్వామి అంటే ఆయన జోలికి పోకుండా సన్నాబన్నోళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ ముందుకు పోతాను. ఇది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు.